దత్తాత్రేయం సుధీగేయం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సదృశాభాసం శాంతమూర్తిన్ నమామ్యహం అని మార్కండేయ పురాణంలో ఆయన గురించి ఒక స్తోత్రం ఉంది. ఆయన మహాపండితుల చేత సేవింపబడేవాడు, బాలసూర్యుడిలా మెరిసిపోయే మహానుభావుడు, త్రిమూర్తి ఆత్మకుడు ఆయన. పూర్వం అత్రి మహర్షికి అనసూయకి విష్ణుమూర్తి వరమిచ్చి తనయంతట తాను తనలో బ్రహ్మని శివుణ్ణి కూడా కలుపుకుని త్రిమూర్తి ఆత్మకుడై పుట్టాడు. అత్రి కొడుకు గనక ఆత్రేయ, దత్తుడై వచ్చాడు గనక దత్త ఆత్రేయ దత్తాత్రేయ అయ్యాడు ఆయన. ఆయన గురించి మార్కండేయ పురాణంలో అద్భుతమైన కథ ఉన్నది. భాగవతంలో విష్ణుమూర్తి 22 అవతారాల్లో ఒకటి దత్తాత్రేయ అవతారం అని కూడా ఉన్నది. ఆ మహానుభావుని యొక్క చరిత్ర పారాయణ చేయటం చాలా మంచిది. ఆయనకి సంబంధించినటువంటి చరిత్రలు ఇళ్లలో పారాయణ చేస్తే, ఒక 40 రోజులు పారాయణ చేస్తే కోరిన కోరికలు తీరుతాయి. దత్తాత్రేయుని పంచామృతాలతో అభిషేకించి ఆయనకి ఇష్టమైన ఔదుంబ వృక్షం అంటే మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసేవాడికి అనుకున్న కోరికలు తీరుతాయి.